నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన టీడీఆర్ మేళాలో 27 మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి సంబంధించిన శుక్రవారం 35 మందికి ఆధార్ వాలిడేషన్ చేయడం జరిగింది. కాగా ఇదివరకు 45 మంది ప్రీ అప్రూవల్ చేసి గిఫ్ట్ డీడ్ ఇచ్చేందుకు అనుమతి మంజూరు చేశారు. కాగా మొత్తం 27 మాస్టర్ ప్లాన్ రోడ్లకు గాను 1074 స్థలాలు ఈ మార్గాల్లో ఉన్నాయి. ఇదివరకే 443 మంది ఆస్తి యజమానులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. ఇంకా 626 మందికి టీడీఆర్ బాండ్ల కోసం వేచి ఉన్నారు. ఇందులో ఇదివరకే 214 మంది దరఖాస్తులు సేకరించి ఆన్లైన్ చేయడం జరిగింది. తగిన ధృవ పత్రాలతో వచ్చిన వారికి ఈ మేళా నందు టీడీఆర్ బాండ్లు పొందేందుకు అన్ని సహాయ చర్యలు చేపడతామని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. మన స్టాఫ్ రోడ్ ఇన్ఛార్జెస్ ఎక్కడ డిటిసిపి నుంచి ఏడీ గారు వచ్చారు. డిటిసిపి గారు కూడా ఈరోజు జాయిన్ అవుతారు. ముఖ్యంగా ఈ రోజు మనం ఈ డ్రైవ్ కండక్ట్ చేయడానికి కారణము బికాస్ వేశాక టీడీఆర్స్ అనేవి ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా నోటీస్ ఇవ్వకుండా వేయడము, వాళ్ళ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయలేకపోవడము, ఆర్ఎల్స్ మనము అప్లికేషన్స్ పెట్టినవి డ్యూ టు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్, డాక్యుమెంట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంది. కాబట్టి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఎవరికైతే ల్యాండ్ కోల్పోయి బీట్ వేకెంట్ ల్యాండ్ ఆర్ ఎనీ ప్రాపర్టీ కోల్పోయిన వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకొని వస్తే ఇక్కడ మనం ఆన్లైన్ చేసేసి అప్లికేషన్స్ ఫస్ట్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఐడి క్రియేట్ చేశాక అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ వెరిఫై చేసేసుకొని మనం ఎండార్స్మెంట్ ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే ఇస్తాము. లేదంటే మన కమిటీలో పెట్టి ఆర్టీ టౌన్ ప్లానింగ్ ఉంటారు, కమిషనర్, డీసీపీ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆ కమిటీలో ఉంటారు. ఒకసారి వెరిఫై చేసేసుకొని వాళ్ళకి వీళ్ళు ఆస్క్ దెమ్ టు గెట్ గిఫ్ట్ డీడ్. సో గిఫ్ట్ డీడ్ తీసుకొని రాగానే మనము టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం ఇష్యూ అయిందంటే ఇప్పుడు మనకి నియర్లీ 440 టీడీఆర్స్ ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ మనకున్న టీడీఆర్ 800లో 801లో కోర్టు కేసెస్ డిస్ప్యూట్స్ వాళ్ళు బికాస్ ఫోర్స్ఫుల్గా ఏదైనా మనము రోడ్డు వేయడం వల్ల అప్రోచ్ అయిన వాళ్ళు నియర్లీ 160 ఉన్నాయి. ఆ 160 కాకుండా నోటీస్ 557కి మనం నోటీస్ సర్వ్ చేసేసి 448 రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి యాక్చువల్గా ప్రాపర్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేసినవి 295. ఆ 295లో సో మనము షార్ట్ ఫాల్ 160 దాకా షార్ట్ ఫాల్ అంటే డాక్యుమెంట్ గిఫ్ట్ డీడ్. ఇక్కడ ఏమో ఇష్యూ అయిందంటే గిఫ్ట్ డీడ్ అన్ని కూడా వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి తిరుపతిలో. సో వాటికి గిఫ్ట్ డీడ్ కమర్షియల్ డోర్ నంబర్స్ ఆర్ నియర్ బై డోర్ నంబర్స్ వేసి ఇచ్చారు. దాని క్లారిటీ తీసుకొని డీటీసీపీ నుంచి అండ్ కమిషనర్ రిజిస్ట్రేషన్ నుంచి క్లారిటీ తీసుకోవడం ఏంటంటే లొకాలిటీ వాల్యూ, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వేకెంట్ ల్యాండ్స్. మనము నియర్ బై ఏదంటే డోర్ నెంబర్ వేసుకోలేము. సో దానికి ఒక లొకాలిటీ వాల్యూ ఉంటుంది. ఆ లొకాలిటీ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సిమ్స్ అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ వేకెంట్ ల్యాండ్లో సో విచ్ ఎవర్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ సో అది తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా గిఫ్ట్ డీడ్ సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కమర్షియల్ డోర్ నెంబర్స్తో సబ్మిట్ చేయడం జరిగింది. సో దానికి క్లారిటీ ఇచ్చాము. సో ఇప్పుడు ఇచ్చే మనము ఎండార్స్మెంట్స్ కూడా గిఫ్ట్ డీడ్ ఇక్కడ నుంచి టీపీబీఓని పెట్టి ఆథరైజ్ చేసి వాళ్ళు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఇద్దరు కలిసి గిఫ్ట్ డీడ్ చేయడం జరుగుతుంది. ఇది సబ్ రిజిస్టర్స్కి ఇద్దరు రేణిగుంట అండ్ తిరుపతి అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ తిరుపతికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము. ఒక టెంప్లెట్ కూడా ఇచ్చాము గిఫ్ట్ డీడ్ ఎలా రిజిస్టర్ చేయాలని. ఇప్పుడు మనము టీడీఆర్కి మొన్న లాస్ట్ టైం కమిటీలో ఒక 9 కేసెస్ పెడితే అందులో 8 రిజెక్ట్ అవ్వడం జరిగింది 2 months బ్యాక్. ఒకటే అప్రూవల్. ఆ అప్రూవల్ కూడా బికాస్ అది యాజ్ పర్ సబ్ రిజిస్టర్ రికార్డ్స్ గ్రౌండ్లో పోయినప్పుడు కానీ నోటీస్ ఇచ్చినప్పుడు కానీ కమర్షియల్ ప్రాపర్టీ అది. సో దానివల్ల మనం క్లియర్గా అది